మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, మన భారతదేశంలోని అన్ని సమస్యలతో పాటు భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు ఎక్కువగా వింటుంది డైవర్స్ కేసెస్. అవును. ఇదివరకు ఇది పెళ్ళయి వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా చాలా తొందరగా తీసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు చాలా మంది 40-50 ఏజ్ లో కూడా డైవర్స్ తీసుకున్న కేసెస్ చూస్తున్నాం. రెండు రకాలు ఉన్నాయి. అసలు ఇదివరకు పెళ్లి అంటేనే కొంచెం నిదానంగా చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని అన్ని హడావిడిగా అయిపోవడం వల్ల మళ్ళీ భార్యాభర్తల మధ్య సరిగ్గా మాటలు లేకుండా ఇలా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు గురుగారు? ఇది మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర కూడా ఎక్కువ మంది ఈ టైపు ఎక్కువ వస్తున్నారు. ఇది సమాజము మనం ఆచరించే విధానాలు మౌలిక సమస్యలు కూడా ఒక కారణం ఉంది. కానీ జ్యోతిష్ కోణంలో పూర్వము మన పెద్దలు జాతకాలు చూపించుకొని కానీ ఈ నక్షత్ర పొంతలను చూసుకుని కానీ చేసేవాళ్ళు కొంతవరకు అరేంజ్డ్. ఇప్పుడు ఈ ఆకర్ష వికర్షణలు అనేది వాళ్ళు ప్రస్తుతం ఉన్న సమాజానికి ఆకర్షణ అంటే ఇక్కడ ఆకర్షణ అంటే ఏంటి అంటే ఆకర్షింపబడతాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాస్తు కోణం ఉంది. ఇవాళ అగ్నికి శబ్దము స్పర్శ రూపము ఉంది. పంచభూతాల్లో శబ్దము స్పర్శ రూపము మూడు ఉన్నాయి అగ్నికి. ఆగ్నేయ లోపం ఉందనుకోండి వాస్తులో, అంటే ఇదివరకు లేదా ఆ జీవన విధానం అంటే అది చెప్తాను, అది కూడా క్లారిఫికేషన్. ఈ రూపం అనేది రూపాయ మోహితులైపోతున్నారు. నీకు పూర్వం రూపం కాదు, శబ్దము స్పర్శ. అగ్నిలో శబ్దము స్పర్శ రూపము మూడు ఉన్నాయి. ఇప్పుడు రూపము రూల్ చేస్తాం ఎక్కువ. శబ్దము స్పర్శ. శబ్దము అంటే ఆకాశభూతం అన్నమాట. నిశ్శబ్దంగా ఉంది పైన, అంటే అగ్నిలో నిశ్శబ్దంగా ఉంది. స్పర్శ ఉంది, చల్లదనము, గరుకు, జిడ్డు, వేడి అనేది స్పర్శ తెలియజేస్తుంది. అర్థమైందా? ఈ స్పర్శ ఏంటి, అగ్ని ఏంటి అంటారు. అగ్ని అంటే రూపం మనకు తెలుసు కదా, కాంతి. కన్ను, అగ్ని అంటే కన్ను చూస్తాం, రూపం అందం అంటే రంగు. కానీ అందుట్లో ఈ రెండు దాయిగా ఉన్నాయి. రూపము ఈ శబ్దం అంటే ఏంటి, వాళ్ళకి పేరుందా ఏంటి, వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి, సౌండ్ సిస్టమ్ మీద వాళ్ళ దగ్గర పొటెన్షియల్ ఏంటి అనేది ఇది తెలుస్తుంది. స్పర్శ వాళ్ళు స్పర్శ, వేడి, చల్లదనం. ఉదాహరణ అంటే వేడి చల్లదనం అంటే మనిషిని బట్టి కాదు. వేడి అంటే అగ్నితత్వం వేడి ఉందనుకోండి, స్పర్శను బట్టి అగ్ని యొక్క రూపాన్ని ట్యాకిల్ చేస్తారు. వీళ్ళు కోపిస్టులు, వీళ్ళు మన పాప మనం తట్టుకోవడం, ఈ కోపం అండి అని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు వివాహానికి. అట్లా వాళ్ళ కుటుంబ చరిత్ర, వాళ్ళ యొక్క అంటే భావసారూప్యతని బ్యాలెన్స్ చేసి వివాహాలు చేసేవాళ్ళు. అక్కడ సక్సెస్ అయ్యి. ఇప్పుడు భావసారూప్యత కాదు, ఓన్లీ ఆ రూపం ఒకటే. అది తాత్కాలికంగా అయ్యి భౌతికంగా ఒక కారణం. నెక్స్ట్ జ్యోతిష్ శాస్త్ర కోణంలోకి వెళ్ళేటప్పటికల్లా పెద్దలు నిర్ణయించేదాకా ఉండలేదు. ఇప్పుడు వీళ్ళే డెసిషన్ తీసుకుంటున్నారు. ఎట్లా తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత మేము ఇది కుదరదు అంటున్నారు. ఇక మంచి చెడు జాతకానికి వెళ్తే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మ్యాచ్ సెట్ అయిపోయిన తర్వాత వస్తే మేము జ్యోతిషంలో తప్పున్నా చెప్పం. ఇప్పుడు కుజదోషం బాగా ఉంటుంది, అవతల కుజదోషం ఉండదు. లేదు ఈ యొక్క శుక్రుని యొక్క కొన్ని ఇవి ఉంటాయి, అవన్నీ రెమెడీ చేసుకుని కొంత టైం ఆగునో చెప్తాం. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ ఇచ్చి ఇది చూడండి అంటే వాళ్ళు అనుకూలంగా ఉండడానికి అనుకూలంగా చెప్తాం అంతే. అదే వివాహం కాకముందు కానీ వచ్చి ఏమండి ఇది 5 మ్యాచ్లు ఉన్నాయండి, ఇది ఏదైనా ఫేవర్గా ఉండదు చూడండి అండి అంటే చూస్తాం. చూసి ఇది వద్దులే అని చెప్తా సక్సెస్ అవుతాయి. ఈ యొక్క బలమైన కారణం అది. కుజదోషం ఉంది అనుకోండి, జ్యోతిష్ శాస్త్రంలో కుజదోషం ఉండి ఆ టైం వచ్చినప్పుడు కంపల్సరిగా కుజదోషం ఉండి తప్పు వివాహమే జరిగింది. ఇంక అసలు ఈ శాస్త్రాలు ఎందుకు మాకు తెలియక మేము చేసుకున్నాం. కుజదోషం ఉంది, మమ్మల్ని రక్షించాలి కదా మీ శాస్త్రం, ఉంది అని చెప్తే శాస్త్రం కాదు కదా అని ప్రశ్నించే యొక్క మంచి క్లవర్స్ కూడా ఉంటారు. అలాంటప్పుడు కుజదోషం ఉండి వివాహం అవుతుంది. అప్పుడు ఆ కుజ యొక్క అంతర్దశ వచ్చినప్పుడే
వాళ్ళకి హాని జరుగుతుంది బండకు. లేదు ఆ కుజగ్రహం వక్రించి ఉన్న గ్రహంలో ఉంటాము, లేదు కుజగ్రహంలో ఇంకొక గ్రహం వచ్చేసి ఉంటాము, లేదు కుజగ్రహ దశ జరుగుతూ ఉండగా గోచారంలో కుజుడు వక్రించి ఉంటాం. ఈ యొక్క సన్నివేశాలను క్యాచ్ చేసి అప్పుడే వస్తుంది. ఈ జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉండి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఆ టైం ఉంటుంది, 1 month 1.5 కుజుడిది పెద్దగా ఉండేది, 7 సంవత్సరాలు సబ్ పీరియడ్స్ చిన్నగా ఉంటాయి. ఆ సబ్ పీరియడ్లో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయటం, నెక్స్ట్ పగడాలు, కోరల్స్. పూర్వం అందరూ కూడా అసలు కుజదోషం అనేది ఎంతో మన 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 ఆచారం చాలా గొప్పది, మన ట్రెడిషన్, సనాతన ధర్మం అంటే అదే. ఇప్పుడు ప్రతి స్త్రీకి మాంగళ్యంలో అటు ఇటు ఎర్రపూసలు ఒకటి పెట్టేవాళ్ళు. ఆ ఎర్రపూసలు కాదు, ఈ పగడాలు, కోరల్స్. నవరత్నాల్లో అది ఒక పగడం, అది కుజుడిది అన్నమాట. అది అంటే నీకు అప్పట్లో జ్యోతిష్యం చూపించడం లేదు కదా, అందరికి చెప్పేవాళ్ళు అనుకూలంగా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. అయినప్పటికీ ఆ దోషంగా ఉంటే వాళ్ళు అన్యోన్యతతో ఉండటానికి గాన వివాహ సమయంలోనే అటొక 2 ఇటొక 2 ఎర్రపూసలు ఉండేవి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాయా? లేదు. ఓన్లీ చైన్ ఏదో వేసేసుకుంటున్నారు. అట్లా ఇలాంటివి కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆ అనుష్ఠానం వల్ల వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండ్ వచ్చిన డిస్కషన్ పడతారు, వెంటనే మళ్ళీ మ్యూచువల్ అయిపోతారు అనమాట, కలిసి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉండేది. ఈ అయినప్పటికీ కూడా కుజదోషం ఉండి చేసుకుని కూడా ప్రభులు వీళ్ళు చేస్తారన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు కలవకూడదు. ఇప్పుడు ఎందుకని కలవకూడదు? ఇది ఏమంటే శాస్త్రీయ, నేను సైంటిఫికల్ గాను శాస్త్రీయంగా కూడా చెప్తున్నాను, ప్రూఫ్డ్ నా అనుభవం మీద చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్త్రీ ఎక్కడో పుడుతుంది, ఒక పురుషుడు ఎక్కడో పుడతాడు. చూడండి మీరు, అక్కడ పుట్టిన స్త్రీ యొక్క కుజదోషం, ఆస్ట్రాలజీ వేరు, తల్లిదండ్రులు వేరు, ఆమె ఎట్లా జీవన విధానమే వేరు. ఇక్కడ జన్మించిన పురుషుడిది వీడిది వేరు. ఆమె వచ్చి ఇక్కడ వివాహం చేసుకుంటే వీడు చచ్చిపోతాడు, కుజదోషం ఆమెకుంటే. వీడికి కుజదోషం ఉంటే ఆమె చనిపోతుంది. లేదు కుజదోషం బ్యాలెన్స్గానే అయితే వికర్షణకి విడిపోతారు. చూడండి అసలు ఎవరైనా సంబంధం ఉందా? అలాంటప్పుడు ఏంటంటే ఈ అన్నిటికీ మూలం ఏంటి? నువ్వు అదే అక్కడ ఉండి ఈ వ్యక్తిని చేసుకోకపోతే అది జరగట్లేదు కదా నీకు. ఈ కారణాలు చేసుకున్నంత మాత్రానే కాదు కదా అది. అంటే ఇప్పుడు సపోజ్ ఆకర్ష వికర్షణలు అట్లా టచ్ అయినందువల్ల యాంటీ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. కొన్ని శక్తులు అంటే పుట్టినప్పుడు మన యొక్క గ్రహ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉందో ఆ యొక్క వేవ్స్ కానీ ఆ సిస్టమ్, ఆ వైబ్రేషన్స్ ఫార్మేట్ అవుతుంది మనిషికి. అదే సైక్లింగ్ చేస్తామంటే వాడి మనోభావాలు కానీ వాడి యొక్క అనుభూతులు కానీ అన్ని దాన్ని బట్టే. ఇప్పుడు ఒకరికి సడన్ గా కోపం వస్తుంది, మేము చూస్తాం. లగ్నంలో కుజుడు ఉంటాడు, వాడు షార్ట్ టెంపర్ ఉంటుంది, సడన్ గా కోపం వస్తుంది. ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన పొందేటప్పుడు కూడా సడన్ గా ఆ షార్ట్ టెంపర్ లో అతను దాన్ని వదులుకుంటూ ఉంటాడు. అది మనం ఆపటం కూడా కాదు. అది ఋషులు మనకి జ్యోతిషాన్ని కూడా బంధించడానికి కూడా ధ్యానం అని, ఆహార నియమాలు. ఆహారం కూడా ఒకటి పాజిటివ్, సాత్విక ఆహారం తిన్న వాళ్ళకి తక్కువగా ఉంటుంది, గ్రహాన్ని అటాక్ అవ్వచ్చు. ఇప్పుడు భౌతికంగా ఆలోచించినా సరే అది కూడా ఉంటుంది. అదే పగడాలు ఉంటుంది. పగడం ఇప్పుడు ఒక ఉంగరం పెట్టుకుంటే చాలు, అప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కుజదోషం ఉన్న వాళ్ళు దండ వేసుకోవాలి. దండ అంటే 50-60 క్యారెట్లు ఉంటుంది, ఉంగరం అంటే 5 క్యారెట్లే ఉంటుంది. సాల్ద పొటెన్షియల్ బలం సాలదు అన్నమాట. చేసుకుంటే కోపం తగ్గుతుంది, ఆ యొక్క ఎడబాటు వైదవ్యం రాదు, అట్లా చేసుకోవచ్చు. అట్లాగే ఈ షార్ట్ టెంపర్ ఈ ప్రేమికులది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇద్దరిది. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ఉంది, సంఖ్యాశాస్త్రం కాదది. సంఖ్య పేరు అంటే అగ్ని, పంచభూతాలలో అగ్ని, అందుట్లో శబ్దము స్పర్శ దాగి ఉంది. ఇందాక చెప్పాను చూసారు, దాన్ని సరి చేయటం అక్షర రూపంలో ఉంది. శబ్దం నిశ్శబ్దంగా ఉంది కదా, ఇందుట్లో పేరు పిలిస్తేనే కదా శబ్దం వచ్చేది. అందుట్లో ఉన్న అక్షరం యొక్క మార్పును చేస్తారన్నమాట. అది ఇట్లా చేసే విధానం. ఈ సంఖ్యలు కూడా మిత్రత్వం, శత్రుత్వం ఉంది. అట్లాగే 3కి 6కి 3 దేవగురువు, 6 రాక్షస గురువు. ఈ రెండు ఒక పురుషుడు స్త్రీ ఒక స్త్రీ 6 ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వస్తాయి. అట్లా కాకుండా ఆస్ట్రాలజీ బ్యాడ్ ఉన్నప్పటికి కూడా నేను కొన్ని ఫ్యామిలీస్ని కలిపాను, చాలా ఫ్యామిలీస్ కలిసి ఉంటారు. ఇప్పుడు నవ్వుతారు నా యంగు చూసి, విడిపోవటానికి వచ్చి కూడా. వాళ్ళు ఏంటంటే ఆ ఇద్దరు పేర్లు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలన్నమాట. స్నేహపూర్వకంగా ఆ సంఖ్యలను ఇముడ్చి ఇద్దరు రాసుకుంటా ఉండి సైన్ గా చేసుకుని, మధ్యన ఈ పీరియడ్స్ కుజు పీరియడ్ వచ్చినప్పుడు కూడా అవి రాసుకుంటూ పగడం వేసుకుంటే ఏం కాదు, విడిపోవటం ఉండదు.
విడిపోవటం ఉండదు. నెక్స్ట్ ఇది ఒక కారణం. ఇప్పుడు ఎందుకంటే ఇదివరకు గృహాలు స్థలాలు బాగా ఉండే, ఇండిపెండెంట్ హౌస్లు ఉండేవి, కొద్దిగా ఉండేది, ఉమ్మడి 4 కుటుంబాలు ఉండేవాళ్ళు. అక్కడ ఏదైనా నార్త్ ఈస్ట్ కట్ అయింది అనుకోండి, లేకపోతే తూర్పు ఈశాన్యం తగ్గింది అనుకోండి, వైదవ్యం పొందిన స్త్రీను లేకపోతే కామ్యార్థ మోక్షాలు లేని స్త్రీ పురుషులు ఉంటారు అక్కడ, ఖచ్చితంగా ఉండి తీరవలసిందే తూర్పు ఈశాన్యం తగ్గితే. ఇక లేరు అంటానికి లేదు. అప్పుడు 2-3 కొడుకులు ఉమ్మడి కుటుంబం ఉండేది, అందుట్లో ఒకరికి జరిగేది ఆ చెడు, కడమ వాళ్ళందరికి జరిగేది కదా, అందరూ మళ్ళీ సంతోషంగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అట్లా లేదు, ఉమ్మడి కుటుంబాలు లేదు. ఏదో ఒకటి పెళ్లి కాగానే అసలు ఒక్కడే కొడుకైనా వేరేగా వెళ్ళిపోతున్నారు ఉద్యోగరీత్యా కానీ ఈ దైనందిన జీవితంలో. అప్పుడు అక్కడ వెళ్ళి రెంట్కుంటారు, వీళ్ళకి కావాల్సింది ఉండదు. నార్త్ ఈస్ట్ కట్ అయి ఉండొచ్చు ఆ బెడ్రూమ్ లో, అంత కరెక్ట్ గానే ఉంటది. ఆ సైడ్ కట్టింగ్, ఈ ఏసీ లేకపోతే షో కేసులు పెట్టేది కరెక్ట్ అయి ఉంటది, డిస్టర్బెన్స్ ఇచ్చేస్తాయి. అప్పుడు వెళ్ళి అక్కడ సాధ్యపడితే ఆ రూమ్ సరి చేయడానికి మెజర్మెంట్ చేసి ఆయువు గట్టిగా సరి చేస్తే వాస్తు కవర్ అవుతుంది. ఇల్లు మొత్తం సరి చేయవలసిన ఫ్యామిలీని సెట్ చేయొచ్చు, అట్లా కూడా సెట్ చేయొచ్చు. అట్లా నార్త్ ఈస్ట్ కట్ అయినప్పుడు కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎందుకని అప్పుడు లేదంటే ఇప్పుడు ఎక్కువ అవటానికి ఇప్పుడు అన్ని రెంటెడ్ ఇట్లా వెళ్తున్నారు వీళ్ళు, చూసుకోవడానికి కుదరదు. అక్కడ నార్త్ ఈస్ట్ కట్ అయ్యి కానీ ఉందనుకోండి, ఉండేది ఆ ఒక ఫ్యామిలీ కదా, ఆ ఫ్యామిలీ మీద చూపించుద్ది. అది సరి చేసుకుని అట్లా చేసుకుని కొందరు రికవర్ అవ్వాలన్నమాట. ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను అనేది మోటివేషన్ తప్పు అని కాదు, భౌతికవాదం తప్పు అని నేను అంటలేదు. మీరు ఒక మోటివేషన్, మంచి జ్ఞాని మోటివేషన్ చేస్తారు, మీ దగ్గర అంటారు. సపోజ్ పోలీసు వారు ఉండారు, వాళ్ళు మోటివేషన్ చేస్తారు, కౌన్సిలింగ్ అంటారు, కౌన్సిలింగ్ చేస్తారు, ఓకే అంటారు. వీళ్ళిద్దరూ మీరు లోపలికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు మీరు కలిసి ఉంటున్నారా అని చూస్తారా? వాళ్ళు చూడరు. వీళ్ళు ఈ మోటివేషన్ లో అక్కడ అంగీకరించిన మనసు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంగీకరించాలి కదా. ఇక్కడ ఎలిమెంట్స్ అనుకూలంగా ఉంటే వాళ్ళు చెప్పింది కూడా అక్కడ విన్నది ఇక్కడ రిపీట్ అయ్యి వాళ్ళు స్టెబిలైజ్ అవుతారు. మీరు ఎంత మోటివేట్ చేసినా సరే ఇక్కడ వాస్తు తప్పు ఉన్నప్పుడు అక్కడ వింటారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఎలిమెంట్స్ యొక్క డిస్టర్బెన్స్ కి మామూలుగా వెళ్ళిపోతారు. కుదరదండి ఇక మాకు, మేము ఇక నిర్ణయం తీసేసుకున్నామండి అంటా ఉంటారు. ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి బెడ్రూమ్ లో ఉన్న ఈ నార్త్ ఈస్ట్ కట్ట లేకపోతే కొన్ని ఉంటాయి. ఇక్కడ తెలియక ఒకటి కూడా చేస్తారండి చాలా మంది. ఇప్పుడు ఉన్న ఆడపిల్లలు నేను చూస్తున్నాను, ఏదో ఒక మంచిది సీనరీ ఒకటి బాగుందని బెడ్రూమ్ లో పెడతారు, అది వాటర్ తీసుకెళ్లి నైట్ సౌత్ ను పెడతారు బెడ్రూమ్ లో. ఆ వాటర్ సీనరీ తీసుకెళ్ళి వెంటనే అనారోగ్యం వస్తాం, లేకపోతే డిస్టర్బెన్స్ బీన్ అయిపోతుంది. అది ఇది కాక ఇప్పుడు మన నెమళ్ళు ఉన్నాయి. ఒక నెమళ్ళు తిరుగుతూ నెమళ్ళు అన్యోన్యతో ఉండే ఫోటో ఒకటి ఎక్కువగా లైక్ చేస్తారు మన పబ్లిక్ లో, చూడండి. ఆ ఫోటో తీసుకెళ్లి పెడతారు. నెమలికి సంపర్కం లేదు, నెమలికి వైవాహిక జీవితం మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఒక బొమ్మ పెట్టిన, అది నెమలి వస్తేనే కాదు, నెమలి బొమ్మ పెట్టినా కూడా ఇస్తుంది. నెమలి బొమ్మ కానీ బెడ్రూమ్ లో కానీ ఉంటే అక్కడ కామ్యార్థ మోక్షాలు ఉండవు. నెమలికి సంపర్కం లేదు దాని జీవనానికి. లేనప్పుడు మన దైనందిన జీవితంలో మనం ఈ యొక్క వైవాహిక వ్యవస్థ అంటే ఏముంది? ఇప్పుడు ఎవ్రీథింగ్ మనకు భార్య ఉంటుంది, కూతురు ఉంటుంది, తల్లి ఉంటుంది, సోదరు ఉంటుంది. ఊహిస్తూ వాళ్ళు ఆలోచించే కోణం వేరు, స్వకోణం వేరుగా ఉంటుంది. అది ట్రబుల్ షూట్ వచ్చినప్పుడు స్వకోణంలో ఆలోచిస్తాడు, ట్రబుల్ లేనప్పుడు ఫేస్ చేయనప్పుడు వేరే కోణంలో ఆలోచిస్తారు వ్యక్తి. అంతేకాదు ఈ ప్రాబ్లంని పోగొట్టుకోవాలి. ఒక్క నెమలి బొమ్మ పెడితేనే అవుతుంది అంటే బోల్డెన్ ఉంటే మీరు పెట్టి చూస్తే తెలిసిపోద్ది అంతే. మీరు పెట్టి చూడడం అవసరం లేదు, ఎవరైనా పెట్టుకుంటారు మీరు పరిశీలించండి. అక్కడికి వెళ్ళి నెమలి బొమ్మలు ఉంటాయి, అక్కడ ఉంటాయి, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటని పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తుందని బట్టి నెమలి బొమ్మలు కాకుండా ఎలాంటి బొమ్మలు పెడితే మంచిది? పెట్టుకోవచ్చు, నీ పెట్టుకోవచ్చు. ఉదాహరణ నేను నెగిటివ్ చెడు చేసేది చెప్పాను అన్నమాట. ఇంకేమున్నాయండి చెడు చేసేది? ఇంకా చెడు చేసేవి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు క్రూర మృగం బొమ్మలు ఉంటాయి. క్రూర మృగాలు పెట్టుకుంటే కలహాలు వస్తాయి, కోర్టు కేసులు, కొట్లాటలు. అనుకోకుండా బైక్ పక్కన ఇస్తాడు వాడు, ఏదో ఇట్లా ఆనిస్తాడు, ఏంట్రా అనేసి పాపం చిన్న ఇది క్రూర మృగాలది అయి పెట్టకూడదు అట్లా. ఓకే గురుగారు, నిజంగానే చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.